హలో ఆస్పిరెంట్స్, నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ నోట్స్ అనమాట. నిన్న రాసుకున్నది ఇప్పుడు రివిజన్ చేస్తున్నాను. సో కొంతమంది అడుగుతున్నారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ మనకి లేవు కదా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ. ఆబ్వియస్లీ లేవండి, కానీ నేను రాసుకున్నప్పుడు కొన్ని యూపీఎస్సీకి సంబంధించిన కూడా రాసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా నేను ఇట్లా గ్రాఫ్స్ అవి అంటే ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయని ఇలాంటి పాయింట్స్ అని రాసుకుంటాను అనమాట. సో కొన్నిసార్లు మీకు చెప్పేస్తూ ఉంటాను అలాంటి పాయింట్స్ కూడా. సో అవి మీకు అవసరం లేదు ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకేనా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. మనకి కోకో ఐలాండ్స్ అనేది కూడా ఇంటర్నేషనల్ ప్లేస్ అనమాట. అవసరం లేదు, బట్ తెలుసుకోండి, మన దగ్గరలోనే ఉంది కాబట్టి. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉంది, అండమాన్కి నార్త్లో ఉంది, అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మైనమార్. నెక్స్ట్ మనకి సుబాన్షిరి రివర్, ఇది మనకి జాగ్రఫీలో ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇట్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. అలానే మనకి ముళ్ళపెరియార్ డ్యామ్ అనేది కేరళలో ఉంది, కానీ దీన్ని అంతా ఆపరేట్ చేసేది తమిళనాడు. బికాస్ ఆఫ్ కొన్ని అగ్రిమెంట్స్ వల్ల ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తమిళనాడునే చేస్తుందన్నమాట. క్లారిటీగా గుర్తులేదు, బట్ తమిళనాడు ఆపరేట్ చేస్తుంది. కేరళ మాత్రం కేరళలో ఉంది డ్యామ్ ఆన్ ద రివర్ పెరియార్. అలాగే మనకి ఇడుక్కి డ్యామ్ అని కూడా మనకి కేరళలో ఉంది. పెరియార్ టైగర్ రిజర్వ్ కూడా కేరళలోనే ఉంది. మనకి రీసెంట్గా కూడా అరెనియస్ నాక్స్ అనే స్పైడర్ స్పీషీస్ని కొత్తగా కనిపెట్టారండి. అది కూడా ఇడుక్కి అనే ప్లేస్లోనే కనిపెట్టాం. ఓకే. నెక్స్ట్ మనకి రేర్ ఎర్త్ మినరల్స్, ఇవి ఎక్కువగా ఉన్న స్టేట్, ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటి అంటే ఇట్ ఈస్ చైనా. ఇది చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఉన్నది ప్లేస్లో బ్రెజిల్, థర్డ్ ఇండియా విత్ 6 to 8%. అదే చైనాకి ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 40% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్. నెక్స్ట్ మనకి సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇది తమిళనాడులో ఉంది. అండ్ ఇది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఇట్ ఈస్ ప్రెజెంట్ అట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. అండ్ నీలగిరి అనేది యునెస్కో మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, దాంట్లో పార్ట్ అనమాట. ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి అంటే ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి మన కంట్రీలో అండర్ దిస్ ప్రోగ్రామ్, మ్యాప్ ప్రోగ్రామ్, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యునెస్కో ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ రూరల్ విమెన్, ఇది 15th అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తున్నాం. దాంతోపాటు వరల్డ్ స్టూడెంట్ డే కూడా 15th అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందువల్ల అంటే అబ్దుల్ కలాం యొక్క బర్త్ యానివర్సరీ గుర్తుగా మనం అయితే వరల్డ్ స్టూడెంట్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ పార్ట్ 2 అనేది కూడా పార్ట్ 1 కూడా చేశాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇది ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. ఓకేనా, అప్పుడైతే మనకు గుర్తుంటుంది. అండ్ సో మనం పీవైక్యూస్ కూడా డిస్కస్ చేయాలి, ఖచ్చితంగా చేస్తాను. టైం చూసుకొని అది కూడా అప్లోడ్ చేద్దాం. ఐ థింక్ రేపు వీడియో పెడతాను దానికి సంబంధించింది.